హైదరాబాద్లో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు హుస్సేన్ సాగర్ను కమ్మేసింది. ట్యాంక్ బండ్ ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంది. సిటీ పబ్లిక్ ఈ అందాలను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పొగమంచు అందాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ప్రజెంట్ నేను అప్పర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ముందుగా మనం చెప్పుకున్నట్టు కూడా హైదరాబాద్ అందాల గురించి కూడా మనం చూసుకున్నట్టయితే ఉదయం 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కి వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉన్న రీల్స్ కావచ్చు, సెల్ఫీస్ కావచ్చు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం కదా, వాకింగ్ జాగింగ్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ట్యాంక్ బండ్ చెప్తూ ఉంటాము. ఇక మరీ ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లోనైతే ఈ ప్లేస్కి అయితే ఎక్కువగా రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ట్యాంక్ బండ్ అందాలు చూడడానికి కూడా అంతే అద్భుతంగా ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా మొత్తం కూడా హుస్సేన్ సాగర్ అంతా కూడా మంచు పరద కప్పుకుందా అన్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సమయం గడుస్తున్న కొద్దీ మంచు తగ్గుతున్నా కూడా పబ్లిక్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు ఈ మధ్య కాలంలో చలి తీవ్రత పెరిగినప్పటికీ ఇటు మంచు ఎక్కువగా ఉంటుండడంతో కూడా చలిని కూడా కేర్ చేయకుండా వస్తున్నారు. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంతో పాటు ఈ చలితో పాటు ఈ మంచుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కూడా ఈ టైంలో ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగినా కావచ్చు, సెల్ఫీస్ తీసుకున్నా కావచ్చు, చాలా అద్భుతంగా వస్తాయని చెప్పేసి చాలా మందికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే సెల్ఫీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ట్యాంక్ బండ్ కూడా చెప్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరగడం, దాంతోపాటు మంచు తీవ్రత కూడా అధికంగా ఉండడంతో కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఇటు బుద్ధ విగ్రహం కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, ఇటు సెక్రటరీ కావచ్చు, అమరవీరుల స్తూపం కావచ్చు, అన్నీ కూడా ఈ పాయింట్ నుంచి అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళ సీజన్తో కూడా ఫోటో షూట్స్కి కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా హైదరాబాద్ అందాలైతే మంచులో అద్భుతంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే ఇట్లాంటి సీజన్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచిగా ఈ ఉదయం సమయంలో ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఫ్రెష్ ఎయిర్ గాలి పీల్చుకున్నా కూడా రిఫ్రెష్మెంట్ అవుతూ ఉంటారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా హైదరాబాద్ అందాలైతే అద్భుతంగా ఈ చలికాలంలో కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఉదయం సమయంలో ఏదైతే ఉందో 6 నుంచి 8 మధ్య సమయంలోనైతే చాలా ఎక్కువగా ఇక్కడికి వచ్చి అయితే వీక్షిస్తూ ఉంటారు. మంచుతో కప్పబడ్డ ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా ఈ టైంలో చాలా అద్భుతంగా కనిపించడంతో ఎక్కువగా ఇక్కడికి రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.